ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. చతుర్దశ భువనాలకు అధీశుడైన శ్రీనివాసస్వామి వారి దివ్య కరుణా కటాక్షంతో మనం మహాభారతాంతర్గత అరణ్య పర్వ పారాయణాన్ని చేసుకుంటూ ఉన్నాం. అందున తీర్థయాత్రల మహాత్మ్యమంతా విన్నాం. ఎన్నెన్ని తీర్థాలున్నాయో విన్నాం. ఆ తీర్థముల పేర్లని విన్నంత మాత్రముననే పుణ్యం కలుగుతుంది అని కూడా చెప్పుకున్నాం. ఇక తీర్థయాత్ర చేసేటప్పుడు కావలసినటువంటి నియమాలు గురించి కూడా చెప్పుకున్నాం. ఇక ఇవన్నీ కూడా ధర్మరాజాదులు విన్నారు. తీర్థయాత్రలు చెయ్యాలి అని చెప్పి నిశ్చయించుకున్నారు. ఆ పైన వారందరూ కూడా తీర్థయాత్రలు చేయడానికి సన్నద్ధులవుతూ ఉన్నప్పుడు లోమశ మహర్షి, ఇంతమంది పరివారం ఉంటే తీర్థయాత్ర చేయడం కష్టం, కావున తగ్గించి కొంతమందితోటే మనం ప్రయాణం ఆరంభిద్దాం అని అన్నారు. అందుకు ధర్మరాజు సంతసించి అందరికీ కూడా నియమాలను చెప్పి, మీరు ఎవరెవరైతే మీకు కొన్ని నియమాలు ఉన్నాయో లేక ఆహార నియమాలు ఉన్నాయో అటువంటి వారందరూ వెళ్ళిపోండి అని అందరినీ పంపించేశాడు. ఇంతవరకు చెప్పుకున్నాం. ఇక ఆ పైన కామ్యగమనంలో అంతవరకు ఉన్నటువంటి మహాత్ములు కొంతమంది, మేం కూడా నీతో పాటుగా పుణ్య తీర్థ క్షేత్ర సందర్శనానికి వస్తాం అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ విశేషాల గురించి ఈనాడు చెప్పుకోబోతూ ఉన్నాం. మన పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుని ఆ పైన కథాశ్రవణంలోకి ప్రవేశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 93తమోऽధ్యాయాन्तर्गత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ త్రినవతితమోऽధ్యాయः. వైశంపాయన ఉవాచ తతః ప్రయాంతం కౌంతేయం బ్రాహ్మణా వనవాసినః అభిగమ్య తదా రాజన్ ఇదం వచనమబ్రవీత్. సుమారుగా అప్పటికి కొన్ని వేల మంది ధర్మరాజు తన సోదరులతో హస్తినాపురాన్ని విడిచి అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు అని బాధపడి, ధర్మరాజు లేనటువంటి రాజ్యంలో మనం ఎలా ఉండగలం అని భయపడి, ఎక్కడ ధర్మరాజు ఉన్నాడో అక్కడే ధర్మం ఉన్నది అని భావించి, ధర్మరాజుతో ఉండడమే ధర్మం అని సంభావించి హస్తినాపురాన్ని విడిచిపెట్టి ధర్మరాజుతో ప్రయాణాన్ని ఆరంభించారు. వారు కామ్యగమనానికి చేరుకున్నారు. ధర్మరాజుతో కలిసి చూడబోతే ఆ కామ్యగమనంలో ఉండేటటువంటి మునులు, మహాత్ములు, తపస్విలు అంతవరకు కేవలం వారికి మాత్రమే నిలయమైనటువంటిది ఒక్కసారిగా కొన్ని వేల మందితో ధర్మరాజుకు నిలయమయ్యేటప్పటికీ ఎటు చూచినా నిరంతరం ధర్మకార్యములు, పండిత గోష్ఠులు, ధర్మ విచారములు, పుణ్య పాప విశ్లేషణలు, తపస్సులు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, హోమాలు, అర్చనలు, పూజలు, మహాకోలాహలంగా ఉన్నది ఆ కామ్యగమనం. ఆ కామ్యగమనంలోనే ఉండేటటువంటి వారు ఆనందపడ్డారు, సంతోషించారు. మహావైభోగంగా ఉన్నదే అని అనుకున్నారు. తమ ధర్మాచరణ వృద్ధి పొందింది అని సంతసించారు. ఇలా కొన్ని రోజుల పాటు జరిగింది. ప్రకృతంలో ధర్మరాజు ఎవరెవరైతే ఆకలి దప్పు కలిగి ఓర్చుకోలేరో, అతి శైత్యాన్ని, అత్యుష్ణాన్ని భరించలేరో, చలిని, వేడిని, ఎవరైతే నియమ భోజనం చేయాలనుకుంటున్నారో, మాంసాన్ని తినాలని ఎవరైతే భావిస్తున్నారో, ఇటువంటి వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోండి. చెయ్యబోయేటటువంటిది తీర్థయాత్ర, అక్కడ ఇవన్నీ కుదరవు. కావున మీరు మీ రాజ్యానికి వెళ్ళి రాజ్యంలోని ఊళ్ళకి అక్కడే ధర్మంగా ఉండండి, ధృతరాష్ట్రుణ్ణి కలవండి అన్నాడు. వెళ్ళిపోయారు. మాంసాహారులు కూడా నివృత్తులయ్యారు. అంటే తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు మాంసాన్ని భుజించకూడదు అనేటటువంటి ధర్మం కూడా ఇక్కడ మనకి ద్యోతకమవుతోంది. సరే, వాళ్ళంతా వెళ్ళిన తర్వాత ఇక కామ్యగమనం పూర్వరూపాన్ని సంతరించుకున్నది. ధర్మరాజు యొక్క ప్రవేశానికి పూర్వం ఏ విధమైన స్థితిలో ఉన్నదో ఆ స్థితిని మళ్ళీ ఈనాడు సుమారుగా పొందింది కామ్యగమనం. ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇక ధర్మరాజు, తన తమ్ముళ్ళు ద్రౌపది, ధౌమ్యుల వారు, అక్కడ ఉన్న లోమశ మహర్షి, ఇంకొంతమంది అత్యంత ముఖ్యులు, ఆప్తులు, వంట సహాయం చేసేవారు ఇత్యాదులు, వీరు కాక ఇక మిగిలింది ఆ కామ్యగమనంలోనే ఎప్పటి నుంచో తపస్సు చేసుకుంటూ ఉండేటటువంటి మహాత్ములు వీళ్ళున్నారు. వీరికి ధర్మరాజుకి
ఒక అవినాభావ సంబంధం అప్పటికే ఏర్పడిపోయింది. ఇన్ని రోజుల సహవాసంతో ఇక ఇప్పుడు ధర్మరాజు చెయ్యబోయేటటువంటిది అత్యుత్కృష్టమైనటువంటి పని. ఎవరు సామాన్యులు చెయ్యలేనటువంటిది, అత్యంత గొప్పవారు కూడా ఇంతవరకు చేసినట్లుగా లేనటువంటిది అయిన తీర్థయాత్ర గమనం. ఎవరో కొందరు అత్యంత క్లేశాన్ని అనుభవిస్తూ గొప్ప వ్రతాన్ని పూని తీర్థయాత్రలన్నీ చేసి వచ్చారు తప్ప సామాన్యులెవరూ చేయలేదు. ఎందుకంటే మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం ఎన్నో తీర్థాలు, అవన్నిటికీ వెళ్ళడం, అన్నిటిలోనూ మునగడం, అక్కడ పూజలు వ్రతాలు హోమాలు దానాలు చేయడం అది అంత సులభమైన విషయం కాదు. ఇప్పుడు ఇక పైన ధర్మరాజు చెయ్యబోయేటటువంటిది అనన్య సామాన్యమైనటువంటి విషయం. ఇటువంటి మహోత్కృష్టమైన పనిలో మహాపుణ్యాన్ని కలిగించేటటువంటి పనిలో తాము పాలు పంచుకోకపోతే, తామందరం ఇక్కడే ఉండిపోతే ఈ అవకాశం మళ్ళీ లభిస్తుందా? ఇటువంటి క్షణం పునః మళ్ళీ జరిగేటటువంటి అవకాశం ఉన్నదా? ఈ క్షణం వస్తుందా అన్న చింత పట్టుకున్నది ఆకామ్యక వనంలో అప్పటిదాకా ఉన్నటువంటి మహాత్ములందరికీ కూడా. ఇక అందుకని వీరందరూ మిగతా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గమనానంతరం ధర్మరాజు లోమశుల వారితోటి అలాగే ధౌమ్యుల వారితోటి కలిసి తీర్థయాత్రలు చెయ్యాలి అని నిశ్చయించుకుంటూ ప్రయాణానికి సన్నద్ధుడు అవుతూ ఉండడం చూచి తతః ప్రయాంతం బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నటువంటి వాడిని చూచి బ్రాహ్మణా వనవాసిన అభిగమ్య తదా రాజన్ ఇదం వచనమబ్రవీత్. అలంత దూరంలో ఉన్నాడు ఆయన. వీరంతా మహాత్ములు ఇక్కడ ఉన్నారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. వారందరినీ పంపించేశాడే, మీరెవరూ రావడానికి వీల్లేదు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, మీరు తట్టుకోలేరు అని, మేము నిన్ను వదిలిపెట్టి ఉండము ఒక్క క్షణం కూడా అని ఒక రకంగా దుర్యోధనుడి మీద తమ యొక్క తిరస్కృతిని ప్రదర్శించి ఆయన్ని వదిలిపెట్టి అరణ్యానికి వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ధర్మరాజు చెప్పిన వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు రాజ్యానికి. అటువంటి వారిని కూడా ఆయన పంపించేశాడే. ఇప్పుడు మనం వస్తామంటే ఈయన ఒప్పుకుంటాడా? మనం వద్దాం అని చెప్తే కూడా, మేము వస్తాము అని అంటే కూడా ఈ ధర్మరాజు ఒప్పుకుంటాడా? ఉత్కంఠ. ఆ ఉత్కంఠలో కొంతసేపు వారు ఉండి ఆ పైన ఇక ఆయన్ని వెళ్ళి అడిగి మన యొక్క అభిప్రాయం అంతా ఆయనకి తెలియజేయాలి అని వీళ్ళంతా బయలుదేరి ఒక్కసారిగా ధర్మరాజు ముందరకు వచ్చి నుంచున్నారు. మహానుభావ ధర్మరాజా అని సంబోధించి ఆయనతోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ వనంలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా రాజన్ తీర్థాని గంతాసి పుణ్యాని భ్రాతృభిః సహ ఋషిణా చైవ సహితః లోమశేన మహాత్మనా అస్మానపి మహారాజ నేతుమర్హసి పాండవ అస్మాభిర్హి న శక్యాని త్వదృతే తాని కౌరవ. ధర్మరాజా, లోమశ మహర్షితో కలిసి భీమ నకుల సహదేవులతో కలిసి నీవు తీర్థయాత్రలు చేయాలనుకున్నావయ్యా. చాలా గొప్ప విషయం, చాలా ఉత్కృష్టమైన పనిది, అందరూ చేయగలిగేటటువంటిది కాదు. నువ్వు చేయాలనుకున్నావు, మా అందరికీ సంతోషంగా ఉన్నది. అయితే ధర్మరాజా, మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళవయ్యా.
మేం కూడా ఆ తీర్థయాత్రలు చెయ్యాలని అనుకుంటూ ఉన్నాం. అస్మానపి మహారాజ నేతుమర్హసి పాండవ త్వధృతే, ఇప్పుడు నువ్వు కాదంటే, త్వధృతే అంటే నువ్వు లేకుండా మేమంతట మేముగా వెళ్ళి ఆ తీర్థాలన్నీ చూచి వచ్చేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం కాదు, మా వల్ల కానటువంటి పనిది. నీవున్నావు కాబట్టి, నీవు అదే పని మీద వెళ్తున్నావు కాబట్టి నీతో పాటు మేము వస్తాం. తద్వారా మేము పుణ్యాన్ని సముపార్జించుకున్నటువంటి వారం అవుతాం. దయచేసి ఆలకించవయ్యా. ఆశ్చర్యంగా చూస్తున్నాడు ధర్మరాజు. ఏమిటి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళమా, అయ్యే పనేనా అన్నట్టుగా అట్లా ఆ ముని సంఘాన్ని మొత్తాన్ని సందర్శిస్తూ ఉంటే వారు అంటున్నారు, శ్వాపదైరుపసృష్టాని దుర్గాణి విషమాని చ అగమ్యాని నరైరల్పై తీర్థాని మనుజేశ్వర భవతో భ్రాతర శూరాః ధనుర్ధరవరాः సదా భవద్భిః పాలితాః శూరైః గచ్ఛామో వయమప్యుత భవత్ప్రసాదాద్ధి వయం ప్రాప్నుయామ సుఖం ఫలం తీర్థానాం పృథివీపాల వనానాంచ విశాంపతే. ధర్మరాజా, శ్వాపదై ఉపసృష్టాని, ఈ తీర్థాలన్నీ కూడా ఇంతవరకు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు అని అనుకోవచ్చు నువ్వు. అథవా నేను వెళ్తాను నా దారిన, మీరు మీ దారిన వెళ్ళండి, నాతోనే రావడం దేనికి అని అనుకోవచ్చేమో నువ్వు. కానీ మహానుభావ, ఇవన్నీ కూడా దుష్టమైనటువంటి క్రూరమైనటువంటి మృగాలతోటి కలిసి ఉన్నటువంటి ప్రాంతములు. పైగా ఇక్కడ దుర్గాణి విషమానిచ అంటే అస్సలు కాలు పెట్టడానికి వీలు లేనటువంటి ప్రాంతములు, అలాగే అత్యంత కఠినమైనటువంటి దారులు కొన్ని ఈ తీర్థయాత్రలో తీర్థాల్లో కొన్ని తీర్థాలకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎదురవుతూ ఉంటాయి. అవి సామాన్యులైనటువంటి వారు ప్రవేశించదగినటువంటివి కాదు. ఏముంది, ఏదో విధంగా వెళ్ళవచ్చు కదా అని అనుకుంటే జరిగేటటువంటివి కాదు. అది అక్కడ ఆ విధమైనటువంటి స్థితి లేదు. కనీసం వాటిని కొంత దూరం నుంచి చూడడానికి కూడా అవకాశం లేదు. అటువంటి విచిత్రమైన విపత్కరమైన పరిస్థితులు ఈ తీర్థాల్లో ఉన్నాయి. ఇటువంటి వాటికి వెళ్ళాలి అని అంటే ఇగో నీలాంటి మహాత్ముడితోనే వెళ్ళాలి. నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీ వెనకాల అదే దారిలో మేము వస్తే నీ ప్రభావం చేత ఆ కష్టం, ఆ మార్గంలో ఉన్నటువంటి ఇబ్బంది తొలగిపోతుంది. పైగా మహానుభావ, భవతో భ్రాతరః శూరాః ధనుర్ధర వరాః, నీ తమ్ముళ్ళున్నారు. ఈ నలుగురు నిరూపిత ప్రజ్ఞులు, నిరూపిత శూరులు. ఇంతవరకు వీళ్ళంతా కూడా ఎన్నో చోట్ల తమ శూరత్వాన్ని నిరూపించుకున్నటువంటి వారై లోకైక వీరుల్లాగా విరాజిల్లుతూ ఉన్నారు. ఇటువంటి వారు నీతో ఉండడం వల్ల అక్కడ ఏదైనా సరే ఒకవేళ రాక్షస లేక అన్య సంబంధమైనటువంటి కష్టం కలిగిందనుకో, వీరు రక్షిస్తారు. ఈ నలుగురు రక్షిస్తూ ఉన్నప్పుడు వీరితో రక్షణ పొందుతూ ఉన్నటువంటి నీవు ఎంతో క్లిష్టమైనటువంటి మార్గంలో అత్యంత హేళగా సునాయాసంగా నువ్వు అలా ప్రయాణం కొనసాగిస్తూ ఆ తీర్థానికి వెళ్తావు. అక్కడ స్నానం చేసి దానాదులు చేసుకుని వస్తావు. అటువంటి సమయంలో నీ వెనకాల మేముంటే ఈ రక్షణ బాధ్యత మా మీద ఉండదు. మేము దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇంకొంత ప్రసన్నమైన చిత్తంతో ఆయా తీర్థముల యందు మా విధులని మేము పూర్తి చేసుకున్నటువంటి వారి అవుతాం. అందుకని నీలాంటి మహాత్ముడితోటి వస్తే అటువంటి తీర్థముల యందు ఇంకొంత పుణ్యాన్ని ఆర్జించేటటువంటి అవకాశం ఉన్నదని భావించి నిన్ను ఈ ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా అంటూ, భవత్ప్రసాదాద్ధివయం ప్రాప్నుయామ సుఖం ఫలం. నీ అనుగ్రహంతో నువ్వు ఒప్పుకుంటే మేమంతా కూడా ఈ తీర్థయాత్రల ఫలాన్ని, అలాగే వనవాస ఫలాన్ని కూడా, విచిత్రమైనటువంటి ప్రదేశములు, ఆరామములు, మందిరములు, ఎన్నో గొప్ప క్షేత్రములు, తీర్థములు
తీర్థక్షేత్రములు కేవలం నది మాత్రమే ఉంటే అది తీర్థం అనుకున్నాం, కేవలం ఒక గొప్ప గుడి ఉంటే అది క్షేత్రం అని అనుకున్నాం. ఈ రెండూ ఒక చోట ఉంటే దాన్ని తీర్థక్షేత్రము అని చెప్పి అంటూ ఉంటాం అని చెప్పుకున్నాం. ఇటువంటివన్నిటిలో కూడా మేము మా యొక్క పుణ్యాన్ని ఎక్కువగా ఆర్జించుకోవడానికి శక్తులం అవుతాం. కాబట్టి మా ప్రార్థన అంగీకరించవయ్యా అన్నారు వీళ్ళు. చూచాడు ధర్మరాజు, వీరికి ఈ తీర్థయాత్ర స్వతంత్రంగా చేసేటటువంటి శక్తి లేదు అని నిశ్చయమైంది ఆయనకి. తన మీద తన తమ్ముళ్ళ మీద వారికి ఉన్నటువంటి నమ్మకం ఆయనకి అవగతమయ్యింది. వారి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ఆర్తి ఆయన స్పష్టంగా అర్థం చేసుకోగలిగాడు. ఇది చూచి ఇంకా పైన వారు మాట్లాడుతూ ఉన్నారు మహాత్ములు. తవ వీర్య పరిత్రాతాః శుద్ధాః తీర్థ పరిప్లుతాః భవేత ధూతపాప్మానః తీర్థ సందర్శనాన్ నృప భవానపి నరేంద్రస్య కార్తవీర్యస్య భారత అష్టకస్య చ రాజర్షేః లోమపాదస్య చైవ భరతస్య చ వీరస్య సార్వభౌమస్య పార్థివ ధ్రువం ప్రాప్స్యసి దుష్ప్రాపాన్ లోకాంస్తీర్థ పరిప్లుతః. ధర్మరాజా, నీ బల పరాక్రమాల చేత రక్షింపబడుతూ ఉన్నటువంటి మేము ఆ తీర్థాల్లో స్నానం చేసి తవ వీర్య పరిత్రాతాః అంటే రక్షింపబడినటువంటి మేము, శుద్ధాః తీర్థ పరిప్లుతాః ఆ తీర్థముల యందు స్నానం చేసి శుద్ధులమయ్యి ఆ పైన విధూతపాప్మానః ధూతపాప్మానః అంటే ఏదైతే తమలో ఉండేటటువంటి పాపముందో ఆ పాపాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నటువంటి వారిమై అని చెప్తూ ఉన్నారు. ఏ పాప లేశము కూడా మాలో లేక మేమంతా కూడా కృతకృత్యులం అవుతామయ్యా. అంతేకాక నీవు కూడా భవానపి నరేంద్రస్య కార్తవీర్యస్య భారత కార్తవీర్యుడు మహాత్ముడు ఎంత గొప్పవాడో, అలాగే అష్టకుడు ఎంత గొప్పవాడో, భరత చక్రవర్తి ఆయన గురించి మనం చెప్పుకున్నాం, ఎన్నో గొప్ప యాగాలు చేశాడు అని. ఆయన ఎంత గొప్పవాడో, అలాగే లోమపాదుడు ఆయన ఎంత గొప్పవాడో అంత గొప్పవాడి ఇవ్వడమే కాక వారు పొందినటువంటి ఉన్నతమైనటువంటి లోకాలని నువ్వు పొందుతావయ్యా. మా అందరినీ కూడా ఇలా తీసుకువెళ్తూ నువ్వు కూడా ఆయా తీర్థముల యందు స్నానం చేయడం వల్ల నీకు ఆ పుణ్యలోక ప్రాప్తి కూడా కలుగుతుంది అంటూ తమ పక్షాన ఆయనకి ఉత్తరోత్తరాభివృద్ధి కలుగుతుంది అంటూ ఆశీర్వచనములని తెలియజేస్తున్నట్లుగా చెప్పి ప్రభాసాదీని తీర్థాని మహేంద్రాదీంశ్చ పర్వతాన్ గంగాద్యా సరిదశ్చైవ ప్రక్షాదీంశ్చ వనస్పతీన్ త్వయా సహ మహీపాల ద్రష్టుమిచ్ఛామహే వయం యది తే బ్రాహ్మణేష్వస్తి కాచిత్ ప్రీతిర్జనాధిప కురుక్షిప్రం వచోస్మాకం తతః శ్రేయోభితప్స్యతే శ్రేయోభిపత్స్యసే. మహానుభావ, ప్రభాసాది పుణ్యతీర్థాలు ప్రభాసం పుష్కరం చైవ అని ప్రభాస తీర్థ మహాత్మ్యం గురించి పూర్వం మనం చెప్పుకున్నాం. ఇత్యాది తీర్థములు మహేంద్రాది కులపర్వతములు గొప్పవి, గంగాది ఉత్తమమైనటువంటి నదులు, అలాగే ప్లక్షాదీంశ్చ వనస్పతీన్ ప్లక్షాది వృక్షములు అన్నారు. ప్లక్ష అంటే జువ్వి అని అర్థం. జువ్వి చెట్టు ఏ ప్రదేశమునందు ఉన్నదో ఆ ప్రదేశము పరమ పవిత్రమైనటువంటిది అని చెప్పబడింది. ఆ జువ్వి చెట్టు యొక్క కర్రతోటి యజ్ఞముల యందు కావలసినటువంటి కొన్ని సాధములని నిర్మిస్తూ ఉంటారు. కావలసినటువంటి కొన్ని పాత్రలని యజ్ఞాల్లో వినియోగించేటటువంటి వాటిని ఈ జువ్వి చెట్టు యొక్క కర్రతోటి తయారు చేస్తారు. యజ్ఞీయ వృక్షము అని చెప్పబడింది జువ్వి చెట్టు. యజ్ఞ సంబద్ధమైన వృక్షం అని అర్థం. అది ఉన్నటువంటి ప్రదేశం చాలా పవిత్రమైనది. అటువంటి జువ్వి చెట్టు అంతటి పవిత్రములైన వృక్షములు ఎక్కడెక్కడున్నాయో వాటిని కూడా మేము చూడగలుగుతాం. అలాగే త్వయా సహ మహీపాల ద్రష్టుమిచ్ఛామహే వయం ఇవన్నిటినీ కూడా మేము చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాము.
నీతో పాటుగా వస్తే వీటినన్నింటినీ కూడా మేము సందర్శించవచ్చు. అలాగే మా మీద ఏమాత్రం నీకు ప్రేమ ఉన్నా, చూడండి వాళ్ళు ఎలా అడుగుతున్నారు, ఏమాత్రం అభిమానం ఉన్నా మా మాటను నువ్వు కాదనవద్దు. మమ్మల్ని తప్పక నువ్వు నీతో పాటు తీసుకువెళ్ళాలి, మేము మీతో పాటు రావాలి, వచ్చి ఇవన్నీ కూడా దర్శించాలి, మా పాపాన్ని పోగొట్టుకోవాలి. నీ రక్షణలో నువ్వుండగా మాకు ఇక ఏ భయమూ లేదు కాబట్టి మేమంతా కూడా పుణ్యాన్ని ఆర్జించుకుని కృతకృత్యం అవ్వాలి. తప్పక ఒప్పుకోవయ్యా. ఇలా చేస్తే కురుక్షిప్రం వచోస్మాకం తతశ్రేయోభిపత్స్యసే, శ్రేయ అభిపత్స్యసే. నువ్వు మేము అడిగినట్లుగా సరే అన్నావంటే ఆ పైన నీకు శుభం కూడా కలుగుతుందయ్యా, మంచి జరుగుతుంది, కాబట్టి ఒప్పుకో అంటూ ఆయన్ని అడిగి, తీర్థాని మహాబాహో తపో విఘ్నకరై సదా అనుకీర్ణాని రక్షోభి తేభ్య నస్త్రాతుమర్హసి తీర్థాన్యుక్తాని దౌమ్యేన నారదేన చ ధీమత యాన్యువాచ చ దేవర్షి లోమశః సుమహాతపాః విధివత్తాని సర్వాణి పర్యటస్వనరాధిప ధూతపాప్మాన సహస్మాభిః లోమశేనాభిపాలితః. ధర్మరాజా, ఇక ఈ విచిత్రమైన ప్రదేశాల్లో తపస్సులని విఘ్నం చేసేటటువంటి, ఆ తపస్సులన్నింటినీ నాశనం చేసేటటువంటి రక్షోగణములు ఎన్నో ఉన్నాయి. రాక్షస గణాలు ధర్మం ఆచరిస్తూ ఉంటే అవి వచ్చి చెరగొడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, టీవీలు లాంటివి అనమాట. ఆ రోజుల్లో అవి ఉపకరించేవే అన్నట్టుగా అనిపిస్తాయి, కానీ మొత్తానికి ముందుకు వెళ్ళలేవో. ఈ రోజుల్లో ఓ జపమో పూజో హోమమో చేద్దాం అనుకుంటే ఎప్పుడూ రాని ఫోన్లన్నీ కూడా ఆ రోజే వస్తూ ఉంటాయి. కలి ప్రభావం అంటాను దీన్ని స్పష్టంగా చెప్పాలంటే. అట్లా ఆ రోజుల్లో వీరేదో తపస్సు చేద్దామని ఒక తీర్థానికి వెళ్ళి కూర్చుంటే ఏదో ఒక సమస్య, ఓ పెద్ద గాలి రావడమో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ రక్షోగణములు ఓ వర్షాన్ని కురిపించడమో, విపరీతమైనటువంటి గాలిని సృష్టించడమో, ఉన్నటువంటి పంచపాత్రలు ఉద్ధరణ ఇత్యాదులు జపమాలు అన్నీ ఎగిరిపోవడమో, తెచ్చుకున్న సాధనాలన్నీ నష్టమైపోవడమో, ఇటువంటివి. ఇక ఆ పూట ఏమీ నడవదు, జపం పక్కన కూర్చోవడం, మళ్ళీ రెండో రోజు ఇలాంటి సమస్యలే. ఈరోజు ఆ రోజు తపస్సు చేద్దామనుకున్నటువంటి వారికి ఆనాడు రక్షోగణాలు, ఈనాడు సెల్ ఫోన్లు, టీవీలు ఇత్యాదులు. ఇవన్నీ రెండూ చేసేటువంటి పని ఒకటే, తపస్సును నాశనం చేయడం, పుణ్యాన్ని ఆర్జించుకోకుండా మనల్ని అధఃపాతాళానికి దొక్కేయడానికి మన పక్కనే ఉండి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆనాటిలో అటువంటి వాటికన్నిటికీ కూడా సరైనటువంటి సమాధానం చెప్పగలిగేటటువంటి వాళ్ళు ధర్మరాజు లాంటి మహానుభావులు. అందుకని అడుగుతున్నారు వాళ్ళు, మహానుభావ, ఇటువంటి రక్షోగణములు కొన్ని ఉన్నాయి కదా తీర్థముల యందు తపస్సులను నాశనం చేసేటటువంటివి, అటువంటి వాటి నుంచి మమ్మల్ని రక్షించడానికి నీవే ఉన్నావు. నీ పరిరక్షణలో మేమందరం కూడా ఇగో ఈ విచిత్రమైన దేశముల యందు పుణ్యప్రదములైనటువంటి తీర్థములన్నింటినీ కూడా దర్శించి పుణ్యాన్ని సంపాదించుకుంటాం. పైగా అనుకీర్ణాని రక్షోభి తేభ్య నహ త్రాతుమర్హసి. ఆ రక్షోగణముల నుంచి మమ్మల్ని రక్షించడానికి నువ్వు సమర్థుడవై ఉన్నావు. నువ్వు మమ్మల్ని రక్షించు, మేము ఈ పుణ్యకార్యాన్ని చేస్తాం. అలాగే నీవు కూడా దౌమ్యుల వారు, నారదుల వారు పైన పెంచున ఇగో ఈ లోమశ మహర్షి, ఈ మహాత్ములు చెప్పినటువంటి తీర్థాలన్నింటినీ కూడా నువ్వు సేవించి ఆ తీర్థాల్లో పవిత్రుడిగా మాతో పాటుగా స్నానాలన్నీ కూడా చేసి వాటిల్లో మాతో పాటుగా నువ్వు కూడా సంచరించి నువ్వు కూడా పుణ్యాన్ని ఆర్జించవయ్యా. అలాగే మా అందరికీ కూడా పుణ్యాన్ని ఆర్జించుకునేటటువంటి అవకాశం ఇప్పించు. నీతో వచ్చినట్లయితే మాత్రమే మేము ఇంతటి పుణ్యప్రదములైన తీర్థములని చూడగలం, సేవించగలం, పుణ్యాన్ని ఆర్జించుకోగలం, మా పాపాలని పోగొట్టుకోగలం. అనగా మాకు ఈనాడు నువ్వు ఆధారభూతుడవై ఉన్నావు, ఆశ్రయభూతుడవై ఉన్నావు. మమ్మల్ని అనుగ్రహించవయ్యా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని నీతో పాటుగా తీసుకువెళ్ళు అని వారంతా అత్యంత విశ్వాసంతో, అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత వినయ విధేయతలతో ధర్మరాజు దగ్గరికి వచ్చి ఆయన్ని ప్రార్థించారు. చూచాడు,
ఇప్పుడు వీరందరినీ ఒప్పుకోవాలా? చూస్తేనేమో మహాత్ములు కొన్ని వందల మంది ఉన్నారు అటు ఇటుగా. వారందరినీ చూచి ఇప్పుడు రండయ్యా వెళ్దాం అని అంటే ఈ పక్కన లోమశ మహర్షి, ఇందాకేగా చెప్పాను అంతమందిని వేసుకుని వెళ్తే తపస్సు జరగదు, తీర్థయాత్ర జరగదని, మళ్ళీ వాళ్ళందరినీ రమ్మంటావేమిటి? నేను చెప్తే నీకేం అర్థం కాలేదా అని అడుగుతాడేమో. పోనీ ఈయనకేదో రకంగా సమాధానం చెప్దాము, రండి అందాము అని అంటే పురోహితుడు ఉన్నాడు ఇక్కడ, ధౌమ్యుల వారు. ఆయన అనుజ్ఞ తీసుకుని ఏదైనా పని చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టుగా పదండి అని అంటే రేపు వాళ్ళ విషయం ఏమిటి? వాళ్ళు వచ్చి కూర్చుని అక్కడ ఏదో కొత్త వ్యవహారం మొదలెడతారు. ఈయన అధీనంలో ఉండరు, వాళ్ళు ఏదో వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళంటాడు ఈయన మండితే. అలాంటి పనులు చేయకూడదు. కొంచెం ఓ గౌరవం, ఓ వ్యవహారం, ఓ నిబద్ధత ఇవన్నీ ప్రదర్శించాలి ఒక వ్యక్తిని పెట్టుకున్నప్పుడు. మరి ధౌమ్యుల వారితో ఆ మాటలు మాట్లాడాలి. వీళ్ళిద్దరి అనుమతి తీసుకుంటే కానీ వీళ్ళందరికీ సరే అని చెప్పడం కుదరదు. పోని వద్దందాం, ఎందుకు వచ్చింది అంటే వారేమో అడిగినటువంటి విధానం ఎంతో గొప్పగా ఉన్నది. ఆ మాటలు వింటున్నంత మాత్రముననే విచిత్రమైన స్థితికి లోనయ్యాడు ధర్మరాజు. వారి భక్తి శ్రద్ధలు, వారి యొక్క ఆదరాభిమానములు తన మీద అంత గొప్పగా ఉన్నాయి కాబట్టి ధర్మ సంశయంలో పడ్డాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం చేశాడో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈ శ్లోకములని చక్కగా ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేసుకుంటూ తపో విఘ్నకరములు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టక మన తపస్సులు ఈనాటున సఫలములు అవ్వాలి, సంపూర్ణములు అవ్వాలి. ఆ విధంగా మనల్ని అనుగ్రహించమని శ్రీనివాస స్వామి వారిని ప్రార్థిద్దాం. ఆయన అనుగ్రహంతో అందరం కూడా తపోయుక్తులం అవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా కామ్యకవనంలో ఉన్నటువంటి వేదవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి ధర్మరాజుతో పాటు మేము కూడా తీర్థయాత్రను చేస్తాము, మాకు కూడా అవకాశం కల్పించండి అని ఏ విధంగా వారితో సంభాషించారు అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 93వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ 93తమః అధ్యాయః వైశంపాయన ఉవాచ తతః ప్రయాంతం కౌంతేయం బ్రాహ్మణాః వనవాసినః అభిగమ్య తదా రాజన్ ఇదం వచనమబ్రువన్ రాజన్ తీర్థాని గంతాసి పుణ్యాని భ్రాతృభిః సహ ఋషిణా చైవ సహితః లోమశేన మహాత్మనా అస్మాన్ అపి మహారాజ నేతుమర్హసి పాండవ అస్మాభిః హిన శక్యాని వదృతే తాని కౌరవ శ్వాపదైః ఉపసృష్టాని దుర్గాని విషమాని చ అగమ్యాని నరైరల్పైః తీర్థాని మనుజేశ్వర భవతః భ్రాతరశూరాః ధనుర్ధరవరాః సదా భవద్భిః
भवद्भिः पालिताः शूरैः पाणिताशूरैः गच्छामः गच्छामः वयमप्युता वयमद्युतः भवत् भवतु प्रसादाद्धि प्रसाराब्धि वयम् वयं प्राप्नुयाम प्राप्नुयाम सुखं फलम् शुभं फलं तीर्थानां तीर्थानां पृथिवीपाल पृथ्वीपाल वनानां च वनानां च विशाम्पते विशाम्पते तव तव वीर्यपरित्राताः वीर्यपवित्राः शुद्धाः शुद्धाः तीर्थपरिप्लुताः तीर्थपरिप्लुताः भवेम भवेम धूतपाप्मानः धूतपात्मानः तीर्थसन्दर्शनात् तीर्थसन्दर्शनात् कृपा कृपा भवानपि भवानपि नरेन्द्रस्य नरेन्द्रस्य कार्तवीर्यस्य कार्तवीर्यस्य भारत भारत अष्टकस्य च अष्टकस्य च राजर्षेः राजर्षेः लोमपादस्य लोमपादस्य चैवः चैवः भरतस्य च भरतस्य च वीरस्य वीरस्य सार्वभौमस्य सार्वभौमस्य पार्थिव पार्थिव ध्रुवम् ध्रुवं प्राप्स्यसि प्राप्स्यसि दुष्प्रापान् दुष्प्रापान् लोकान् लोकान् तीर्थपरिप्लुतः तीर्थपरिप्लुतः प्रसादीनि प्रसादीनि तीर्थानि तीर्थानि महेन्द्रादींश्च महेन्द्रावींश्च पर्वतान् पर्वतान् गङ्गाद्याः गङ्गाद्याः सरितश्चैव सरितश्चैव लक्षादींश्च लक्षादींश्च वनस्पतीन् वनस्पतीन् त्वया सह द्वया सह महीपाल महीपाल द्रष्टुमिच्छामहे द्रष्टुमिच्छामहे वयम् वयं यदि ते ब्राह्मणेष्वस्ति ब्राह्मणे स्वस्ति काचित् काचित् प्रीतिर्जनाधिपा प्रीतज्जनाधिप कुरुक्षिप्रम् कुरुक्षिप्तं वचोऽस्माकम् वचोऽस्माकं ततः श्रेयः ततः श्रेयः अभिपत्स्यसे अभिपश्यसे तीर्थानि हि तीर्थानि हि महाबाहो महाबाहो तपः तपः विघ्नकरैः विज्ञकरैः सदा सदा अनुकीर्णानि अनुकीर्णानि रक्षोभिः रक्षोभिः तेभ्यः येभ्यः न स्त्रातुमर्हसि न स्त्रातुमर्हसि तीर्थानि तीर्थानि उक्तानि धौम्येन उक्तानि भौमेन्य नारदेन च नारदेन्य च धीमता धीमता यानि यानि उवाच च उवाच च देवर्षिः देवर्षिः लोमशः लोमशः सुमहातपाः सुमहातपाः विधिवत् विधिवन् तानि सर्वाणि तानि सर्वाणि पर्यटस्व पर्यकस्व नराधिपा नराधिप भूतपाप्मा भूतपात्मा सहास्माभिः सहस्माभिः लोमशेन लोमसेन अभिपालितः अभिपालितः చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇక యథావిధిగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు రాయదుర్గం శ్యామ్ కుమార్ గారు వారి బృందం గోవిందనామ సంకీర్తన చేయుటకు సిద్ధంగా ఉంది. వారితో కలిసి గోవిందనామ సంకీర్తన చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద ఔద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాగి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద రాజగదాధర గోవింద గిరజా తీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద పట్టికసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద ఆధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద గోవింద గట్టిగాసులవాడ వనజనాభ గోవింద గోవింద అడుగడుగు దండాలవాడ అనాథరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తన చేసుకున్నాం. ఇక యథావిధిగా కార్యక్రమంలో భాగంగా క్షమాప్రార్థనాది మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ